సమయానికి మీరు రాకపోతే మా గతి. ఆడవాళ్ళు ఒంటరిగా ఇంత దూరం రాకూడదు. త్వరగా వెళ్ళండి. మీరు కూడా మాతో రావాలి. ఎందుకు? మీకు మా కానుకలను అర్పించుకోవడానికి. కానుకలు స్వీకరించడానికి కండలు పెంచలేదు. ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకోవడం మా లక్ష్యం. మా తృప్తి కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా కోరిక మన్నించి. మంచిది, పదండి. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళారు? నగరం వెలుపలనున్న సరస్సుకు స్నానానికి వెళ్ళాం ప్రభు. రక్షణ లేకుండానే వెళ్ళారా? వెళ్ళబట్టి పెద్ద ఘోరం జరిగింది నాన్నగారు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎవరో దుండగులు వచ్చి మా మీద అఘాయిత్యం చేయబోయారు ప్రభు. అవును నాన్నగారు, ఇంతలో ఎవరో మహానుభావుడు వచ్చి మమ్మల్ని రక్షించాడు. మీ చేత బహుమానం ఇప్పిస్తానని పిలుచుకొచ్చాను. ఎవరమ్మా, ఎక్కడున్నారు? వెలుపల ఉన్నారు. సంపంగి, వెళ్ళి పిలుచుకురా. మహామంత్రులకు అభివందనం. అజయ్, నువ్వా? వీరిని మీకు ముందే తెలుసా నాన్న? మన విజయుడి ప్రాణ స్నేహితుడమ్మా. ఆయనతోనే చదువుకున్నారు. అలాగా? మన నగర్లోనే ఉంటున్నారమ్మా. వారు అలా చెప్పనే లేదే. చంద్ర, ఈ వీరుడు వచ్చి మిమ్మల్ని రక్షించాడు కనుక సరిపోయింది, లేకపోతే పొరపాటు జరిగింది నాన్నగారు. ఇక రక్షణ లేకుండా వెళ్ళాం. మహామంత్రి గారు, మన నగరు చుట్టూ ఒక దొంగల ముఠా పొంచుకు తిరుగుతోంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళను అంతం చేసే వరకు మనం నిద్రపోకూడదు. అలాగే అది. వచ్చినట్టుంది. ఏ ఊరు మంది? అడిగిన వాడికి ఆమడ దూరం, అడ్డొచ్చిన వాడికి చేయి దూరం. అమ్మో ఓలమ్మో, కబుర్లు నేర్చింది కమలమ్మ. కమలమ్మను కాదు, చెవులమ్మను కాదు. నా పేరు చెండి. అవును, నీ పేరేంటి? నా పేరు పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకునే గప్పంగాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడించిన జగమొండి గాడిని. అంత పొడుగ్గా పెట్టుకోకపోతే ముద్దుగా మొండి అని పెట్టుకోకూడదు? పెట్టుకో. సరే గాని నీ ప్రయాణం ఎక్కడ దాకో? ఎక్కడ దాకా ఏంటి? నా ఎద్దును చూసావుగా, అదంటే నాకు ఎంతో ముద్దు. దానికి నాలుగు కడితే చాలు, అన్ని సంగతులు తున్నో తున్ను తున్నో తున్ను. మరి బక్క చిక్కి ఎలా ఉంది? కడుపునట్టు ఇప్పుడు అట్టాగే ఉంటుంది. వదిలేస్తే చాలు 100 ఎకరాల నేల దున్నేస్తు.
అదే దాని గప్పం గప్పం, ఇదే నా గప్పం గప్పం. ఇంతకీ ఎక్కడికో నాకే ఎంతవరకు తెలియదు. నాకు ఒక ఆవు ఉంది, దాన్ని అమ్మేద్దామని బయలుదేరా. చూసావుగా దాని పొదుగు. అవును, గుడ్డ కప్పేమిటి? దిష్టి తగులుతుందని గుడ్డ కప్పాను. 4 గడ్డి పరకలు అలా ముందు పడేస్తే సరే 4 కడుగు పాలు చేస్తుంది. ఓలమ్మో ఓలమ్మో, మా ఎద్దును కూడా నేను అమ్ముదామని అనుకున్నాను. నువ్వు ఎట్టగైనా మీ ఆవును అమ్ముదాం అనుకుంటున్నావు కదా, ఓ పని చేద్దాం. 1 నాలుగు పాటు మీ ఆవు మా ఎద్దు అంతే సంగతం. గప్పం గప్పం. చెండి ఈ మొండిగాడి సంగతి ఇప్పుడు తెలుస్తుంది. ఎద్దు కావాలి, ఎద్దు. ఈ ఎద్దు ముద్దు స్వరూపాన్ని ఇంటికి తీసుకెళ్ళకపోతే తెలుస్తుంది సంగం. అంతే సంగతి. ఆవు కావాలట, ఆవు. అది తంతే ఇక అంతే, పళ్ళు గిళ్ళు రాలిపోవలసిందే. అబ్బా నన్ను మోసం చేస్తావా? నన్ను మోసం చేస్తావు. సరే, నువ్వు నాకంటే మోసగద్దివి, నేను నీకంటే మోసగాడిని. మన ఇద్దరం చేసుకుంటే ఏమొస్తుంది లాభం? మన ఇద్దరం కలిసి ఎవరికైనా మోసం చేద్దాం. అప్పుడు మన ఇద్దరం రాజ్యాలే వెళ్ళచ్చు. మరి మన ఇద్దరం ఈ వేళ నుంచి గప్పమా? మరి మోసం చేయవు కదా. చీచి, ఇప్పటికే బుద్ధి వచ్చింది. సరిపద. ఆవు ఎద్దు వద్దురా. అమ్మా అమ్మా